హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఇంటి వంటలు. ఈరోజు నేను టమాటా నిల్వ పచ్చడి చూపించబోతున్నాను. నాకు ఈ పచ్చడి చాలా ఇష్టమండి. మీకు కూడా నచ్చుతుంది. ఈ పచ్చడికి నేను 1/2 కేజీ టమాటాలను తీసుకున్నాను. మరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందు ఈ టమాటాలని కట్ చేసుకోవాలి. ఇలా టమాటాలని ఈ సైజులో కట్ చేసుకోండి. స్టవ్ మీద కడాయి పెట్టి 2 స్పూన్ల మెంతులను వేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసి ప్లేట్లోకి తీసుకొని పౌడర్ చేసుకోండి. చూడండి, ఇట్లా కలర్ చేంజ్ అయ్యేదాకా వేపుకొని ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు కడాయిలో కట్ చేసుకున్న టమాటాలను వేసి ఉప్పు వేసుకోండి. అలాగే 50 గ్రాముల చింతపండు వేసుకొని దీన్ని బాగా ఉడికించుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఉడికించుకోండి. ఒక 10 మినిట్స్ పడుతుంది. తర్వాత టమాటాలు బాగా మగ్గాయి చూడండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టి పూర్తిగా చల్లారనివ్వాలి. టమాటాలు చల్లారేలోపు మనం పచ్చడికి తాలింపు వేసుకుందామండి. ఇప్పుడు మరొక ప్యాన్లో ఆయిల్ వేసుకోండి. చూడండి, ఆయిల్ కొంచెం పడుతుంది. ఈ మాత్రం వేసుకోవాలా. ఒక 5-6 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. చూడండి, ఆయిల్ కాగింది. ఇప్పుడు హీట్ అయ్యాక ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, కరివేపాకండి, ఇంగువ కొంచెం వేసి ఒక 1/2 మినిట్ ఫ్రై చేసుకోండి. చూడండి, వేగిపోతున్నాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. కాసేపు చల్లారనివ్వండి. చూడండి, 10 నిమిషాలు అయ్యాక ఉడికించిన టమాటాలు చల్లారిపోయిందండి. ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో వేసుకొని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకుందాం. మరీ మెత్తగా చేయొద్దండి. చూడండి, ఇలా గ్రైండ్ అయితే చాలు. దీనిని ఇప్పుడు తాలింపు వేసుకున్న ప్యాన్లోకి వేసుకొని బాగా కలుపుకుందాం. ఇలా గ్రైండ్ చేసుకున్నదంతా ఇందులోకి వేసేద్దామండి. ఇప్పుడు ఒక టీ తాగే గ్లాస్ అంతా కారం తీసుకోవాలి. చూడండి, మెంతు పొడి వేసుకున్నాము. ఇప్పుడు బాగా కలపండి. దీన్ని బాగా మిక్స్ చేసుకోండి. సూపర్గా వచ్చింది. ఇంగువ, మెంతు పొడి వేసాం కదండి. పచ్చడి వాసన గుమగుమలాడిపోతుంది. చూడండి, బాగా మిక్స్ చేసుకోండి. సూపర్. మరి మీరు కూడా ట్రై చేయండి. పర్ఫెక్ట్గా కుదురుతుంది. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.